నమస్కారం. నా పేరు డాక్టర్ వింధ్యవాసిని. నేను ఒమేగా హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఇప్పుడు మనము రొమ్ము క్యాన్సర్ గురించి అపోహలు నిజాలు గురించి మాట్లాడుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొన్ని అపోహలను తొలగిద్దాం. కేవలం కుటుంబంలో చరిత్ర ఉన్న వాళ్ళకే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్నది మనం సాధారణంగా వింటున్న అపోహ. అయితే ఇందులో నిజమెంత? అయితే ఇందులో ఏమాత్రము నిజం లేదు. 85 నుంచి 90% బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏవైతే మనం చూస్తామో వాళ్ళల్లో కుటుంబ చరిత్ర లేని వాళ్ళలోనే ఉంటుంది. ఈ 5 నుంచి 10% మట్టుకే కుటుంబ చరిత్ర ఉన్న వాళ్ళల్లో మనము క్యాన్సర్ చూస్తూ ఉంటాం. ఇంకొక అపోహ, బ్రా ధరించడం లేదా డియోడ్రెంట్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది ఒక అపోహ. అయితే ఇవేవి శాస్త్రీయతంగా ఆధారం లేని అపోహలు. ఇందులో నిజం ఏమాత్రం లేదు. ఇంకొక అపోహ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కేవలం వయసు పైబడిన వాళ్ళల్లోనే వస్తుంది అన్నది ఒక కామన్గా మనం వినే అపోహ. దీనికి భిన్నంగా ఎస్పెషలీ మన దేశంలో ఇండియాలో మనము చిన్న వయసులో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎక్కువగా కనుక్కోవడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాలు లోబడిన వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనుక్కున్న అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏ వయసు వాళ్ళైనా సరే, ఎస్పెషలీ 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ స్క్రీనింగ్ పద్ధతుల్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ స్క్రీనింగ్ పద్ధతుల వల్ల మనం ఈ క్యాన్సర్ని చాలా అర్లీగా మొదటి స్టేజ్లో కానీ, స్టేజ్ 0 అంటాం, ఆ స్టేజ్లో కానీ కనుక్కుని దీన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. తర్వాత మనం ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మాట్లాడుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్కు 100% 100% నివారణ ఉండకపోయినా మీరు తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనవి ఆహారపు అలవాట్లు, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం, పీచు పదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. అలాగే నిత్య వ్యాయామం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. WHO రికమెండేషన్స్ ప్రకారము వారానికి 150 మినిట్స్ 150 నిమిషాలు రెగ్యులర్ స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజ్, అంటే ఈ ఎక్సర్సైజ్ సమయంలో మన హార్ట్ రేట్ అన్నది 130 to 150 బీట్స్ పర్ మినిట్ ఉండేటట్టుగా చూసుకుంటే మనకి ఇనఫ్ ఎక్సర్సైజ్, తగిన వ్యాయామం దొరికి దీనివల్ల మన బాడీ వెయిట్ అన్నది ఐడియల్ రేంజ్లో పెట్టుకుని అట్ ద సేమ్ టైం మన హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి ఈ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సరే కాదు చాలా రకాల క్యాన్సర్స్ని మనము రిస్క్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్, తల్లిపాలు ఇవ్వడం. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని చాలా తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్లీస్ట్ 6 months ఇవ్వగలిగితే మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అందులో. ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించడం, మద్యం తక్కువగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని మనము తగ్గించుకోవచ్చు. అదే స్క్రీనింగ్ పద్ధతి, ఎస్పెషలీ 30, 40, 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు రెగ్యులర్గా మ్యామోగ్రామ్స్, అంటే కనీసం 1-2 ఏళ్లలో ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవడం, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏడాదికి ఒకసారి చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ఈ మ్యామోగ్రామ్స్ చేయించుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది చాలా అర్లీ స్టేజ్లో, అంటే స్టేజ్ 0లో కూడా కనుక్కుని చిన్న ట్రీట్మెంట్తో, చిన్న సర్జరీతో దీన్ని క్యూర్ చేసుకునే అవకాశం మనం పోగొట్టుకోకూడదు. అలాగే 18 ఏళ్ళ వయసు నుంచి కూడా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే మన రొమ్ముని మనమే ఎగ్జామిన్ చేసుకుంటూ బ్రెస్ట్ అవేర్నెస్ అన్నది చాలా ముఖ్యం. బ్రెస్ట్ అవేర్నెస్ అంటే ఎవరి రొమ్ము వాళ్ళకి నార్మల్గా ఎట్లా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. ఇది ఎట్లా చేసుకోవాలి అంటే ప్రతి నెల పీరియడ్స్ అయిపోయిన 7 రోజులు, పీరియడ్స్ కంప్లీట్ అయిన 7 days తర్వాత మన బ్రెస్ట్ మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. పామ్ ఆఫ్ ద ఫింగర్స్ అంటాం, అంటే ఈ ఫింగర్స్ మిడిల్ 3 ఫింగర్స్తోని రైట్ బ్రెస్ట్ని
లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో సర్క్యులర్ మోషన్లో లోపల నుంచి బయటకి పైనుంచి కిందకి అన్ని డైరెక్షన్స్లోని బ్రెస్ట్ని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ పిట్స్లో కూడా మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. మన నార్మల్ బ్రెస్ట్ ఎలా ఉంటుంది అన్న అవగాహన మనకు ఉండాలి. ఇందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ కానీ ఏమైనా కంతులు కానీ మనకి ఏర్పడినట్టు అనిపిస్తే, డౌట్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతో అవసరం. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ విధానాల గురించి మాట్లాడుకుందాం. అయితే రొమ్ము క్యాన్సర్కి చికిత్స క్యాన్సర్ ఏ దశలో ఉందో దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే చాలా మొదటి స్టేజ్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్స్కి యూజువల్గా సర్జరీ అన్నది మనము అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ సర్జరీలో కూడా లంపెక్టమీ అంటే ఆ గడ్డను మట్టుకు తీయడం లేదా బ్రెస్ట్ మొత్తం తొలగించడం, దాన్ని మాస్టెక్టమీ అంటాం. ఈ సర్జికల్ ప్రొసీజర్స్ని మనం రికమెండ్ చేస్తాం. ఆ తర్వాత ఈ స్టేజ్ బట్టి రేడియోథెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇట్లాంటి రకరకాల ట్రీట్మెంట్ విధానాలని కూడా మనము రికమెండ్ చేస్తూ ఉంటాం. బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స తీసుకున్న చాలామంది మహిళలు పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ముందుగానే గుర్తిస్తే రికవరీ అవకాశాలు చాలా ఎక్కువ. మీలో లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి. థ్యాంక్ యూ.